గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారి ముందు ఈ నిరసనను నిర్వహించడం జరిగింది. సుమారు గంట సేపు నేను ఒక బోర్డు రాసుకొచ్చాను. ఏంటంటే నా ఫిర్యాదులపై చర్య తీసుకో ప్రార్థన. అయ్యా, నా ఫిర్యాదుల మీద చర్య తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోవడం లేదు. నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో మొదటిగా 6/12/24 తారీఖున సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా నాయకుల్ని అందరినీ కూడా అనరాని మాటలు అని పచ్చి బూతులు తిడుతున్నటువంటి ఆ సీమరాజా గారి మీద మీరు యాక్షన్ తీసుకోమని ప్రూఫ్లతో సహా, ప్రూఫ్లు మీన్స్ వాటికి సంబంధించినటువంటి థంబ్నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా, ఇది ఒకసారి పట్టుకో, థంబ్నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా, ఇదిగో చూడండి, ఈ థంబ్నైల్స్ అన్నిటితో సహా నేను వారికి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను స్వయముగా వెళ్ళి కంప్లైంట్ చేశాను. మళ్ళీ ఎవరంట నీకు తెలియదు లేడా? ఏదో నన్ను అరెస్ట్ చేయాలా? అరెస్ట్ చేయకపోతే కేసులు పెడతానే ఉంటావా? ఏమి శ్రీరెడ్డి, రోజారెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, పంచప్రభాకరు, కొడాలని, వల్లభనేని వంశీ, నువ్వు మీ పార్టీకి సంబంధించిన ఇంకొంతమంది కన్నా ఎవరన్నా అంతకన్నా దారుణంగా బూతులు మాట్లాడతారా? ఆడవాళ్ళ మార్పింగ్ ఫోటోలు ఆ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? కిరాక్ ఆర్పి అనేవాడు ఏ రోజున లిమిట్ దాటాడా? ఏ రోజున కంచె దాటాడా? కిరాక్ ఆర్పి ఎప్పుడైనా బూతులు మాట్లాడినాడా? కిరాక్ ఆర్పి ఏమన్నా అవినీతి పనులు చేశాడా? కిరాక్ ఆర్పి ఏం పొరపాటు చేశాడు? నా మీద నువ్వు కేసు పెడతావు. కేసు ఎందుకు తీసుకోరు? తప్పు చేస్తే 100% కేసు తీసుకుంటారు. మన చేబురోలు కిరణ్ అసభ్యమైనటువంటి పదజాలం వాడాడు భారతి గారి మీద. 100% టీడీపీ అతను వెనకేసుకొని రాలేదు. అతను పట్టించడంలోనో లేకపోతే అతను అరెస్ట్ చేయడంలో కూడా టీడీపీ తన ఖచ్చితంగా సహకరించింది కూడా. చేబురోలు కిరణ్ అరెస్ట్ చేయకూడదు. అధికారంలో ఉన్నా కూడా టీడీపీ వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు అసభ్య పదజాలం వాడినా కూడా టీడీపీ ఒప్పుకోదు. అది కిరాక్ ఆర్పి అయినా లేకపోతే ఇంకొకరైనా హై నాయకులైనా ఏ స్థాయిలో ఉన్నా టీడీపీ ఒప్పుకోదు. కిరాక్ ఆర్పి తప్పు చేస్తే కదా నువ్వు అరెస్ట్ చేయడానికి, తప్పు చేస్తే కదా వాళ్ళు కేసు తీసుకుంటారు. నేను ఏమన్నాను మొదటి నుంచి కూడా నీతో, కిరాక్ ఆర్పి అనేవాడు జగన్మోహన్ రెడ్డి చేసే పాపాలు, జగన్మోహన్ రెడ్డిలో ఉండే లోపాలు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి విపరీతమైనటువంటి వినాశక చేష్టాన్ని నేను ప్రపంచానికి తెలియజేస్తున్నా. నేను ఒక్కనే కాదు, రోజా గురించి మాట్లాడా, నీ గురించి మాట్లాడా, నేను ప్రతి ఒక్కరి గురించి కూడా మొదటి నుంచి పోరాటం చేస్తానే ఉన్నారు. కాబట్టే 151లో 5 పోయాయి మీ అంటే నా వల్ల పోయాయని నేను అనట్లా. నేను ఒక చిరు ద్వీపాన్ని మాత్రమే కిరాక్ ఆర్పి అనేవాడు. నువ్వు వచ్చేసి నా మీద కేసు పెడతావంట, కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తావంట. నేను ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉండా, అంబటి రాంబాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే కిరాక్ ఆర్పి ఏం మాట్లాడినాడు, ఇది మాట్లాడినాడు అని చెప్పేసి ఒక నలుగురు వెనకేసుకొని వచ్చి ఏదో 4 కెమెరాలు పెట్టుకోవడం కాదు. నేను నీకు ఒకే ఒక సవాల్ ఇస్తున్నా, నీ సాక్షి ఛానల్కి రమ్మంటావా, నువ్వు పెట్టుకున్న అంబటి రాంబాబు యూట్యూబ్ ఛానల్కి రమ్మంటావా చెప్పు. ఇద్దరం కూర్చుందాం డిబేట్లో, మన ఇద్దరే కూర్చుందాం, మొత్తం తెలుగు వాళ్ళందరూ చూస్తారు. నీ దగ్గర ఏమేమి ఉన్నాయో, కిరాక్ ఆర్పి తప్పులు చేస్తాడు, కిరాక్ ఆర్పి బూతులు తిట్టాడు అని మొత్తం పట్టుకొని రా, లైవ్లో చూపిద్దాం. నీ మొత్తం తీసుకొని నేను తీసుకొస్తాను, మీ వాళ్ళందరికీ కూడా ఇద్దరం ఒకేసారి ప్లే చేద్దాం. కిరాక్ ఆర్పి తప్పు ఉంది అంటే నేను ఒప్పుకుంటా, నేను కరెక్ట్ కాదు రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని పట్టుకొని నువ్వు అన్న మాటలు నేను వినిపిస్తే ఇప్పుడే నీ దగ్గరలో ఉండేవు నేను మెడలించేస్తాను నిన్ను. నువ్వు కిరాక్ ఆర్పి ఇది చేశాడు అది చేశాడు అనడం కాదు, నేను కూడా అనేస్తా. తీసుకోండి రా, కిరాక్ ఆర్పి ఇది చేశాడు అది చేశాడు, ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అని. ఏమే నిజాయితీగా ఉంటే, నికార్సుగా ఉంటే మీరు చేసే తప్పుల్ని ఎదిరిస్తే అంత బాధగా ఉందా, అంత భయంగా ఉంది? నువ్వా ఈయనంట కేసులు పెడుతున్నాడంట, తీసుకోవట్లేదంట. తప్పు చేస్తే తీసుకుంటారు. ఉదాహరణ చేబ్రోల్ కిరణ్ తప్పు చేశాడు, లోపలేశారు. నో డౌట్, ఎవరు అందులో బాధపడలేదే. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నా? పెంచి పోషించి బూతులు తిట్టే వాళ్ళకి పదవులు, బూతులు తిట్టే వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చి ముందు పోయడానికా? ఏదైనా మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలా. కిరాక్ ఆర్పి పొరపాటు చేశాడంట, గమ్మనుండవయా. అసలు నిజంగా అంబటి రాంబాబు
కేసు పెట్టాల్సింది సీమరాజా గారి మీదో కిరా కార్పే మీదో కాదు. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే కేసు పెట్టాల్సింది నీ మీదే. నువ్వు ఏమన్నా మామూలుడివా? సొంత నీ అల్లుడు వచ్చి చెప్పాడు మా మావయ్య దొంగ, కరెక్ట్ కాదు, ఓడించండి నేను చెప్పాడు. నువ్వు మళ్ళీ వచ్చి కిరా కార్పే మీద కేసు పెడతావా? పోయి కొడాలని మీద పెట్టు, వల్లభనేని వంశీ మీద పెట్టు, శ్రీరెడ్డి మీద పెట్టు, రోజారెడ్డి మీద పెట్టు, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టు. నువ్వు కిరా కార్పే మీద కేసు పెడతావా? గుర్తుపెట్టుకో అమ్మటి రాంబాబు, నువ్వేదో పెద్ద సీరియస్గా ఒయిటి గడ్డ వేసుకొని వినలాగా అనుకుంటున్నావేమో. నిన్నెవరూ దాకట్లేదు, నిన్నెవరూ పట్టించుకోవట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే నేను జబర్దస్త్ కమెడియన్ని. నాకే ఆశ్చర్యం వేసింది నువ్వు చేసే కామెడీ, నువ్వు చేసే ప్రెస్ మీట్లో ఇంట్లో వచ్చే ఒక మైకు పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకొని 3 కెమెరాలు, ఓరే నాయనా 3 కెమెరాలు నువ్వు మాట్లాడే మాటలకి మళ్ళీ 36 వ్యూవర్షిప్, దాని 3 కెమెరాలు. ఒరుకట్టు 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 ఒరుకట్టు. నీకు ఒకటి గుర్తుపెట్టుకో, నేను కమెడియన్ అనుకున్నా, నన్ను క్షమించమని ఈ ప్రజలను కోరుకుంటాను. ఎందుకంటే నీకన్నా కమెడియన్ ఈ భారతదేశంలో ఎవడో లేడు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక పొలిటికల్ జోకర్వి, నువ్వు ఒక పొలిటికల్ బ్రోకర్వి, నువ్వు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఆపేసిన స్పీడ్ బ్రేకర్వి. ఇంత మించి నేను నీకు చెప్పక్కర్లేదు. మైకు పెట్టుకో, ఒరుకట్టు 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 పెట్టుకో. ఈసారికి మళ్ళీ ఓడిపోబోతున్నావు, పార్టీ కొట్టుకోబోతుంది. దమ్ము ఉంటే నేను లైవ్కి వస్తా, డిబేట్కి వచ్చే శక్తి నీకుంటేనే మళ్ళీ నా గురించి మాట్లాడు. చాలు. ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయట కనపడాలనుకున్నాను నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సీమరాజు. వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమిస్తే ఏమవుతుంది? ఏం రిపోర్ట్ ఇవ్వరా? ఏం రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్టలగట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అమ్మటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నా మాట విన్నారా? ఈరోజు ఏమైంది? అసలు అమ్మటి రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పిన ఇచ్చినారు. ఏమైనాడు? ఎత్తిపోలా, ఓడిపోయాడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో కన్నా ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. అవును, చట్టము న్యాయం అంటారు వీళ్ళు. అవును, మాదట్ట ఉండదు. మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ. శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందని ఈ మధ్యన, ఆవిడకు అధికార ప్రతినిధి అంట. ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. ఏంటి అసలు శ్యామల గారిపై మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్, ఎవరు దేకరు. నాదంటావా? నాది నిరంతర ప్రక్రియ. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానీకానికి, మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు, నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అమ్మంటి రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు, నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు. సరే 5 ఏళ్లకు 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నాయి. పెడిగ్రీ కూడా ఉంది ఇప్పుడు కూడా. ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. అది ప్రెస్ మీట్ ఉంటే అమెరికా మీద వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చేసినట్టుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు బాగానే ఉన్నారు. మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా, మరి వెళ్తారో లేదో చూడాలి. ఇప్పుడు చూద్దాం.